మారామ సక్కని సుక్కకు సరిజోడు ఎవరంట ఈ నీలపై. ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు. ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో. కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ. రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస. మా రామ సఖని సీత బగిర మనసు అంత వెన్న పూస. నమస్కారం రామరాజు గారు. నమస్తే అండి. నేను ఆర్డర్ ఇచ్చిన నగలన్నీ రెడీ అయినట్టేనా? అన్నీ తీసుకొచ్చాను, చెక్ చేసుకోండి. ఇదిగోండి 5 lakhs చెక్. మీరు ఈ నగలు నాకు ఇచ్చినట్టుగా మా ఇంట్లో ఇంకెవరికి తెలియటానికి వీల్లేదు. మీరు చెప్పొద్దంటే నేనెందుకు చెప్తాను. ఉంటాను. నమస్తే. పెద్దన్నెల్లో ఏంటి మార్పు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? 5 లక్షల రూపాయల నగలు కొని ఇంట్లో తెలియనివ్వద్దని ఎందుకు చెప్తున్నట్టు? అంటే దాక్షాయణి వదిన వాళ్ళు అన్నట్టు వదిన కోసం కాకుండా వేరే వాళ్ల కోసం పెద్దన్న ఈ నగలు చేయించుంటాడా? ఫాలో అయితే తెలుస్తుంది.
ఇంత విలువైన నగలు నాకెందుకండి ఇప్పుడు? అలా అంటావేంటి మంజు? ఇప్పటిదాకా నేను నీకేం చేశానని ఏమి ఇచ్చానని. అయినా విలువ వస్తువుల్లో కాదు, చూపించే అభిమానంలో ఉంటుంది. ఇన్ని రోజులు మన సంబంధాన్ని ఈ ప్రపంచానికి చెప్పలేకపోయాను, కనీసం ఫ్యామిలీకి పరిచయం చేయలేకపోయాను. నీకంటూ నేను ఉన్నా కూడా ఒంటరితనాన్ని స్నేహంగా ఇచ్చాను, బాధని తోడుగా ఉంచాను. కనీసం ఈ నగల విషయమైనా ఇంట్లో తెలుసా? సీత గారికి చెప్పారా? చెప్పాలనుకోవట్లేదు. వీటి గురించి తెలియజెప్పే సందర్భము కాదు. ఉండండి, టిఫిన్ తిని వెళ్దురు గాని. ఆయుష్మాన్ భవ. జన్మ జన్మలకి మేము నీ తమ్ముళ్ళుగానే పుట్టాలనేది మా కోరిక. మాకు ఆస్తి ఐశ్వర్యాలు ఏం అవసరం లేదన్నయ్య. అన్నయ్యగా నువ్వు మాకుంటే చాలు. నేనెప్పుడూ అమ్మా నాన్నని చూడలేదు. మాకు అమ్మా నాన్నలు అవసరం కూడా లేదు. మమ్మల్ని అపురూపంగా చూసుకుని నువ్వు ఉంటే చాలన్నయ్య. మనసున్న నీవే రాయివైతే ధర్మమేదిరాయిలలో. ఎందరో అన్నయ్యలకు తమ్ముళ్ళుంటారా, కానీ నన్ను దైవంలా, నా మాటను వేదంలా భావించే మీలాంటి తమ్ముళ్ళు ఉండటం నా అదృష్టం రా. అన్నయ్య అన్నయ్య నాని 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 పిలిస్తే పలకడేంటి? ఎక్కడికెళ్ళాడు? నాని 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 దాక్షాయిని, నానిని గాని చూసావా? లేదక్కా, నేను చూడలేదు. నాని నాని సరస్వతి, నానినేమైనా చూసావా? లేదక్కా, నేను చూడలేదు. శ్రావణ్ వాళ్ళు పిలిస్తే షాపుకు కూడా రాను అని చెప్పాడు. భోజనం కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? శ్రీశైలం నాని కనిపించాడు. శ్రావణ్ నాకు కనిపించలేదు. అన్నయ్య, వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అన్నయ్య? షాప్కి రమ్మంటేనేమో ఒంట్లో బాగాలేదన్నాడు. ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని పెద్దదిన టెన్షన్ పడుతుంది. నానికి వయసు పెరిగింది కానీ ఇంకా పిల్ల వేషాలు పోలేదు. మనల్ని ఇంత టెన్షన్ పెట్టే బదులు ఒక మాట చెప్పి వెళ్తే సరిపోయేది కదా. అవునన్నయ్య. సరే పద వెళ్దాం. నాని నాని అనే కనిపించాడా? ఎక్కడ కనిపించలేదురా. నాని రే నాని రే నాని 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 రే నాని రే ఏమైందిరా? ఇక్కడ ఒక్కడే కూర్చొని ఏడుస్తున్నావేంట్రా? అరే నాని మాట్లాడవేంట్రా? ఏమైందిరా? ఏం మాట్లాడమంటారు? నాకు తెలిసిన దారుణం ఎలా చెప్పమంటారు? అరే నాని, నువ్వు తాగావా? అవును, తాగాను.
కానీ నాకున్న బాధకి ఆ మత్తు ఎక్కట్లేదు. రై, నీకేమన్నా పిచ్చారా? పట్టపగలు మందు తాగడం ఏంట్రా? విషం తాగి చావలేదు, సంతోషించు. రై, ఏం మాట్లాడుతున్నావురా? అంత కష్టం నీకే వచ్చింది. నాకు కదన్నయ్య, మన కుటుంబానికి వచ్చింది. రై, తాగి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంట్రా? చూడకూడని సంబంధం చూశాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను. రై, అసలు ఏమైందిరా? మనకి నడక నేర్పిన వాడే దారి తప్పాడు. మనం చేసింది తప్పు అని దండించేవాడే ఇప్పుడు తప్పు చేస్తున్నాడు. అరే నాని, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. అన్నయ్య, దాక్షాయణి వదిన, సరస్వతి వదిన చెప్పింది నిజం అన్నయ్య. అన్నయ్య జీవితంలో సీతోదితో పాటు మరి ఆడదానికి స్థానం ఉందన్నయ్య. అన్నయ్య గురించి అన్నీ తెలిసిన నువ్వే అపార్థం చేసుకుంటావా? నన్ను కొట్టినా చంపినా ఇదే నిజం. మనందరం జీర్ణించుకోలేని వాస్తవం. అరే నాని, దాక్షాయణి వదిన వాళ్ళలాగే నువ్వు కూడా ఎక్కడో ఏదో పొరపాటు పడుతున్నావురా. నిజంరా. పొరపాటు పడలేదు, తాగి తడబడి చెప్పట్లేదు. నా కళ్ళతో చూసింది, నా చెవులతో విన్నదే చెప్తున్నాను. అన్నయ్య 5 లక్షల రూపాయలు పెట్టి నగలు చేయించింది మీరు అనుకున్నట్టు వదిన కోసం కాదు, ఆ అమ్మాయి కోసం. ఆ నగలు తీసుకెళ్లి దానికిచ్చాడు. ఇంట్లో చెప్పారా అని అమ్మాయి అడిగితే చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. పైగా వాళ్ళ సంబంధం గురించి ఈ ప్రపంచానికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టు, మన కుటుంబాన్ని తెలియజేయడానికి భయపడుతున్నట్టు అన్నయ్య మాట్లాడటం నేను విన్నాను. అన్నయ్య, అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఆలోచించుక అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నువ్వేనా నా మాట వినన్నయ్య. వదిన జీవితం అన్యాయం కాకుండా చూడాలన్నయ్య. అన్నయ్య, తను మన కోసం ఎంతో చేసింది అన్నయ్య. మీ ఇద్దరు పెళ్లి చేసింది అన్నయ్య. మనల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటుంది అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఎలాగైనా వదిన సంతోషంగా ఉండేలా చూడాలన్నయ్య. అన్నయ్య పదండి అన్నయ్య, ఇప్పుడే వెళ్ళి పెద్దనే నిలదీసి వదినకి అన్యాయం కాకుండా చూద్దాం. అన్నయ్య పదండి అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట వినండి అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అన్నయ్య? వదిన చేత నాశనం అయిపోతుంది అన్నయ్య. అన్నయ్య ఎలాగైనా అలా జరగకుండా చూడాలన్నయ్య. రై శ్రవణ్, వీడిని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదురా. ఈ రోజంతా నాని ఎక్కడైనా ఉంచేద్దాం. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేయి. అన్నయ్య సరే అన్నయ్య. అదేంటి అన్నయ్య? నాని ఫ్రెండ్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అదేంటి అన్నయ్య ఇలా చేస్తున్నారు? మనం ఇప్పుడే వెళ్ళి పెద్దనే నిలదీద్దాం అన్నయ్య. అరే నాని, నువ్వు కొంచెం అది మాట్లాడు. కాదన్నయ్య. హలో అన్నయ్య. నవీన్, ఒకసారి ఊరు బయట ఉన్న మసీద్ దగ్గరికి రావా? అన్నయ్య ఏంటన్నయ్య, పెద్దనే ఇలా చేస్తాడని అనుకోలేదు. చాలా పెద్ద తప్పు చేశాడు అన్నయ్య. నాని, పేరుగా పెద్ద ఊరుకోరా. మనిషి, చేసేవాడిని పెద్ద పెద్ద తప్పులు. సీత, ఏంటి ఆలోచిస్తున్నావు? నాని పొద్దుననగా చెప్పకుండా ఏటో వెళ్ళాడండి. తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు.
నాకు కొంచెం కంగారుగా ఉంది. ఉదయం షాప్కి వెళ్ళమంటే హెల్త్ బాగాలేదన్నాడు కదా, మళ్ళీ ఇదేంటి? అదే తెలియడం లేదండి. వస్తాడులే సీత, నాని చిన్నపిల్లడం కాదు కదా, టెన్షన్ పడద్దు. జాడ తెలియకపోతే పుట్టే కంగారికి వయసుతో సంబంధం ఏముంటుందండి? నాని ఎటో వెళ్ళాడని శంకర్కి కూడా ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు కూడా ఏ విషయమూ చెప్పలేదు. ఇంకొద్దిసేపు చూద్దాం, అయినా రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరేనండి, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను. శంకర్, నాని ఎక్కడికి వెళ్ళాడో తెలిసిందా? ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాడు వదినా. ఈ రాత్రికి అక్కడే పడుకుంటాడంట. ఆ ముక్కేదో నాకు ముందే చెప్పొచ్చు కదా, నేనెంత టెన్షన్ పడ్డానో. రేయ్, రాత్రిళ్ళు పార్టీలేంట్రా? ఎందుకు వచ్చిన గొడవ? గతంలో కూడా ఇంతే, పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. అలా నిలబడ్డారేంటి శంకర్? రండి, మీరు కూడా వచ్చి భోంచేయండి, వడ్డిస్తాను. పద. అన్నయ్య, అన్నయ్యని అడుగు. అలా సైలెంట్గా ఉంటావేంటి? ఉండ్రా, అడుగుతాను. నాకు కూడా టెన్షన్గానే ఉంది. అడగకపోతే ఆ సందేహం మనల్ని నిద్రపోనివ్వదన్నయ్య. అడుగన్నయ్య, అడుగు. కూర్చోకుండా గుసగుసలేంట్రా? కూర్చోండి. రేయ్, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అవ్వకూడదనే అడుగుతున్నావు అన్నయ్య. ఏంట్రా అది? మన అకౌంట్లోంచి రూపాయి తగ్గితేనే మన నలుగురితో పాటు అకౌంటెంట్కి కూడా తెలుస్తుంది. అలాంటిది ఏ కారణం లేకుండా ఎవరికీ తెలియకుండా 5 లక్షల రూపాయలు డెబిట్ అయ్యాయి. శ్రవణ్ అడిగితే తెలియదన్నాడు. నానిని అడిగితే నేను ఎప్పుడైనా అలా తీసానా అన్నాడు. అకౌంటెంట్ని అడిగితే తన నోటీస్కే రాలేదన్నాడు. ఎవరు తీయకుండా 5 లక్షలు ఏమైనట్టు? ఇదేంటి, బావగారు 5 లక్షల నగలు ఆర్డర్ ఇచ్చినట్టు శ్రవణ్ చెప్పాడు కదా, మళ్ళీ ఏం తెలియనట్టు అడుగుతున్నారేంటి? నీ మొహం. మన భర్తలకి ఇప్పుడు వాళ్ళ అన్నయ్య మీద మొదటిసారి అనుమానం వచ్చినట్టుంది, అందుకే అలా అడుగుతున్నారు. అన్నయ్య, నువ్వేమైనా 5 లక్షలు తీసావు అన్నయ్య? అవునరా, నేనే వాడుకున్నాను. ఆ బిజినెస్ లెక్కలు ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు భోంచేయండి శంకర్. ఒక్క నిమిషం వదినా. అన్నయ్య, 500 డ్రా చేస్తేనే బుక్లో లెక్కలు రాసే నువ్వు కనీసం మాకు కూడా చెప్పకుండా 5 లక్షలు ఏం చేసావన్నయ్య? శంకర్, మీ అన్నయ్యని లెక్కలు అడుగుతున్నావా? డబ్బులో తేడా వచ్చినా, జీవితంలో తేడాలు వచ్చినా పారదర్శకంగా ఉంటేనే సమస్య మన మీద పెత్తనం చేయదని అన్నయ్యే మాకు చెప్పి పెంచాడు వదినా. ఆయన నేర్పిన పాఠాలు తమ్ములుగా మేం పాటించకపోతే రేపు చెడ్డ పేరు మా అన్నయ్యకేగా. అందుకే అడుగుతున్నా, 5 లక్షలు ఏం చేసావు అన్నయ్య? అన్నయ్యని గుడ్డిగా నమ్ముతారు అనుకున్నాను, కానీ ఇలా లెక్కలు అడుగుతారని తెలియక నేనే మీతో చెప్పలేదురా. 5 లక్షలతో నగలు చేయించాను.